1918 మే 5వ తారీఖున జన్మించిన కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 1883 ఈ రోజునంటే మార్చి 14వ తారీఖున మరణించారు. 65 సంవత్సరాలే బతికారు. చాలా తక్కువ టైం జీవించారు. కానీ మార్క్స్ యొక్క జీవితం, మార్క్స్ సమాజ మార్పు కోసం రూపొందించిన సిద్ధాంతం ఇవాళ ప్రపంచానికి ఒక వెలుగుగా, దిక్సూచిగా ఉంది. మార్క్స్ చనిపోయిన తర్వాత లెనిన్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వేగంగా, అత్యంత విప్లవకరంగా, అత్యంత మేధోపరంగా ఆలోచించే మెదడు ఆగిపోయిందని వ్యాఖ్యానం చేశారు. మార్క్స్ చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకి పదుల సంఖ్యలో వచ్చారు. కానీ ఇవాళ ప్రపంచవ్యాపితంగా పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం మార్క్సిజం లెనినిజం తప్ప మరొకటి కాదని రుజువైంది. గతంలో తూర్పు యూరప్ దేశాల్లో కానీ, సోవియట్లను కానీ చూసాం. ఇవాళ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ సంక్షోభాన్ని కూరుకొని పోతూ ఉంటే మార్క్సిజం లెనినిజం ఆధారంగా పనిచేస్తున్నటువంటి చైనా కానీ, వియత్నాం కానీ, క్యూబా కానీ, లావోస్ కానీ ఇలాంటి దేశాలు కొన్ని ఇబ్బందులు ఉన్నా ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి కారణం మార్క్సిజం లెనినిజం అనేది. కాబట్టి మార్క్స్ చెప్పింది సమాజ మార్పు ఎలా ఉండబోతుంది అని ఎట్లా ఊహించి చెప్పారో అదే మనం చూస్తూ ఉన్నాం. ఒకానొక టైంలో ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దేశాల ప్రోత్సాహంతో కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీలు ప్రపంచాన్ని దోసుకు తింటాయి అని మార్క్స్ చెప్పాడు. ఇవాళ మనం చూస్తున్నాం మన భారతదేశంలో అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు, వీళ్లకు తోడు వివిధ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బహుళజాతి సంస్థలు మన వనరులన్నింటిని కూడా కబ్జా చేస్తూ ఉన్నాయి. దానికి 4 రోజుల క్రితం ఉదాహరణే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎలన్ మాస్క్ భారతదేశం బొంబాయిలో కార్ల కంపెనీని ప్రారంభిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డార్విన్ పరిణామ క్రమం తర్వాత మానవ సమాజ పరిణామ క్రమానికి విశ్లేషించింది, అలాగనే ఆవిష్కరణ చేసింది మార్క్స్, ఎంగెల్స్. వారి ఆదర్శాలతో భారతదేశంలో మన ఉద్యమాన్ని సంఘటితం చేయాలా. ఇవాళ ఎస్కేఎం ఆధ్వర్యంలో రైతాంగ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యతతో ముందుకు పోతున్న ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం. కాబట్టి భారతదేశంలో ఇప్పుడున్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన కర్తవ్యం మార్క్స్ చెప్పినట్లుగా మన భారతదేశ పరిస్థితులను పరిశీలించినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ, ఉత్పత్తి వర్గాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి అవుతున్నటువంటి పెట్టుబడిదారీ భూస్వాములకి, ధనిక రైతాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం ప్రధాన వైరుధ్యం, ప్రధాన వర్గ పోరాటం. కాబట్టి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకొని పోవటానికి అట్లా వర్గ పోరాటాన్ని ఉధృతం చేస్తూ వ్యవసాయ కార్మికుల్ని, చిన్న సన్నకారు రైతుల్ని సంఘటితం చేసి కార్మిక వర్గంతో సమైక్యం చేసి భారతదేశంలో మన పోరాటాలను ఉధృతం చేయటము, ప్రజల విముక్తి చేయటమే కామ్రేడ్ మార్క్స్కి మనం అర్పించే నివాళులని తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ కార్ల్ మార్క్స్.